హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను. మన గుంటూరు మిర్చి అటండి ఫ్రెండ్స్. ఈ డేట్ వచ్చరికి డిసెంబర్ నెల 20వ తారీఖు 2025 అనగా శనివారం. మరి శనివారం న్యూస్ ఏంది, వీడియో ఏంది, ఎంతమంది అన్న ఏందన్న ఏసీ రేట్లు పెరగట్లేదు, మార్కెట్ పరిస్థితి ఏంది, రేట్లు వస్తాయా రావా, కొత్త కాయలు వస్తున్నాయి ఒక పక్కనండి, ఏసీ కాయలు కూడా బాగానే వస్తున్నాయి. మరి అందరూ ఒకటే టెన్షన్, ఒకటే కామెంట్స్, వీళ్ళందరికీ రిప్లై ఈ వీడియోలో సమాచారం అందించబోతున్నాను. నాకు తెలిసినంత దీనిగా కనుక్కున్నాను దీనిగా, దాన్ని బట్టి వీడియో లాస్ట్ చూడండి. మీకు వీడియో చూస్తే క్లారిటీగా అర్థమవుద్ది మార్కెట్ పరిస్థితి ఏంది, రేట్ల గురించి ఇదంతా మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. వీలైతే లైక్ చేయండి, నచ్చితే ఇంకొంత నలుగురు షేర్ చేయండి మీకు తెలిసిన వారికి. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయొచ్చు. మన గుంటూరు మిర్చి డైలీ లైవ్ అప్డేట్స్ మన ఛానల్ వచ్చరికి అంటే సూరిబాబు పెద్ద అని కొడితే మన ఛానల్ గురించి మొత్తం న్యూస్ వచ్చింది, కనుక్కోవచ్చు మార్కెట్ గురించి అన్నీ. ఓకే, ముందుగా ఒక లైక్ కూడా చేయండి మన ఛానల్కి, మర్చిపోయి ముఖ్యం చెప్పాలంటే. మరి ఈ వారంలో మార్కెట్కి రోజుకి దిగుమతులు అయితే 20 నుంచి 15,000 5 రోజుల మీద కలిపి దాదాపుగా ఒక 80,000 బస్తాలు బయట నుండి రావడం జరిగింది. ఆ 80,000లో దాదాపుగా 20-30,000 వరకు కొత్త కాయలు వచ్చుంటాయి, 25,000 వచ్చుంటాయి. మిగతావన్నీ ఏసీ కాయలే వచ్చాయి. ఏదైనా కానీ ఒక 50,000 పైన ఏసీ కాయలు, మిగతా వచ్చేసరికి అయితే కొత్త కాయలు రావడం జరిగింది. వారానికి మీద 20,000 25,000 కొత్తవంటే ఆ లెక్కనే. ఇంకా పోయిన సంవత్సరం ఇదే టయానికి అయితే రోజుకి వచ్చేవి 20-30,000 వచ్చేవి. పోయిన సంవత్సరం ఇదే టయానికి కొత్త కాయలు 20-30,000 వచ్చేవి. అట్లాంటిది వారం మొత్తం మీద 20,000 25,000 30,000 కూడా రాలేదు. ఆ లెక్కన మరి మీకు అర్థమైంది ఏంది మార్కెట్ గురించి. ఓ పక్కన పంట లేదని చెప్తున్నారు. ఇక్కడ యాడ్లో ట్రాఫిక్ ఏంది, రైతులు పోయిన ఏడాది కూడా పంట లేదు సరుకు లేదని తెచ్చి మే నెల దాకా తెచ్చారు, ఈ సంవత్సరం అంతే తెస్తారులే అన్నట్టుగా ఇక్కడ ప్రభావం ఉంది. మీరైతే మీ ఏరియాలో లేదని మీరు డిసైడ్ అయిపోయారు. ఇక్కడ ఇంకా డిసైడ్ కాలా. పోయిన ఏడాది కూడా ఇంతే అన్నారులే, రేట్లు పెంచుతాను, సరుకు లేదని మే నెల జూన్ నెల వరకు వచ్చింది. ఈ ఏడాది కూడా అంతే వచ్చింది, అది ఏమీ లేదని కొందరు ట్రాఫిక్ అభిమానం వాళ్ళకు ఉన్నది. వారి అభిప్రాయం అది. మీ అభిప్రాయం ఏంది? పంట లేదు, సరుకు లేదు, పెంచలేదు మీరు. కానీ ఇక్కడ ఏం లేదు, అన్ని కొత్త ఆర్డర్లు ఏమీ రాలా. మార్కెట్లో ఉన్న రేట్లే, ఉన్న మార్కెట్ ఆర్డర్లే నడుస్తున్నాయి. ఎక్స్పోర్ట్ ఆర్డర్లు కొత్తగా ఏమీ రాలేదు. ఉన్న వాటిలోనే కాదు కొద్దిగా చురుగ్గా ఈ వారంలో తేజాలు హడావిడిగా కొన్నారు. 45 రూపాయలు తేజాను మళ్ళీ 48 రూపాయలు 50 రూపాయల దాకా చేయడం జరిగింది. ఏదైనా కానీ మొన్న వారంలో 45 రూపాయలు కూడా ఎవరు కొనేవాళ్ళు లేరు. 43 42 కొన్నారు. ఈ వారంలో 45 47 8 రూపాయల దాకా కొనడం జరిగింది హడావిడిగా. కొత్త ఆర్డర్లు ఏం రాలేదు. ఉన్న ఆర్డర్లోనే కొద్దిగా ముందు సూచన కోసం కొంటున్నారు. ఇట్లాగా 6-3 వచ్చేసరికి 12,000 12,500 జరిగింది. కానీ ఈ వారంలో 13,000 జరిగినాయి. బాగానే కొన్నారు హడావిడిగా. ఓ పక్క 26 45 46 రూపాయలు కొన్నారు. సార్క్ తేజ కానీ బాగానే కొన్నారు. ఏదైనా ఈ 204 వచ్చేసరికి 17-18,000 అడిగేవాళ్ళు. 18,000 అడిగినా కొందరు ఏడో ఒక చోట క్వాలిటీ ఉన్న కాయ అయితే ఇవ్వట్లా. మచ్చకాయ ఏ సైజు తక్కువ ఏ నుండి ఇచ్చేస్తున్నారు అనమాట. క్వాలిటీ అంటే సైజు అండ్ రంగు అన్నీ బాగుండాలి. సైజు ఉండి రంగు లేకపోయినా అది డీలక్స్ అవ్వదు. కలర్ ఉండి సైజు లేకపోయినా అది డీలక్స్ అవ్వదు. మచ్చకాయ ఉండకూడదు, ఏమి ఉండకప్పుడు డీలక్స్ అయ్యేదని. కానీ సూపర్ 10 170 75 రూపాయలు జరుగుతున్నాయి. అవి డీలక్స్ అనే కానీ సుపీరియర్ కాదని చెప్తున్నారు. 17,000 17,500 దాకా ఈ వారంలో జరిగినాయి బాగానే. అన్నీ మీకు వీడియో ఏ రోజుకి ఆ రోజు అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అయితే పంట లేదని మీరు చెప్పిన అభిప్రాయం మీ అభిప్రాయం అది. ఇక్కడ ఉన్న వాళ్ళ అభిప్రాయం అందరిది రైతులు అంతే చెప్తారు. చాలామంది లైన్కి వెళ్ళి వాళ్ళు అంటున్నారు లేని కాడ లేకపోయినా ఉన్న కాడ బాగానే ఉందన్న, పంట బాగుంది అంటున్నారు. కొంతమంది గ్రూపుల్లో వీటిల్లో ఫొటోసు పంట ఎక్కడ తెగులొచ్చిందో నల్లి వచ్చిన దగ్గర ఫోటోలు పెడుతున్నారు. అది చూపిస్తే కొంతమంది ఏమంటున్నారు, ఇది పోయిన పంట పెట్టారు కానీ బాగున్న పంట పెట్టలేదు, బాగానే ఉన్నాయి, ఏడవ చోట పోయింది కానీ ఏమీ లేదని కొందరు అంటున్నారు. కొందరు అభిప్రాయం ఏంది, ఇంకా మొన్న ఈ నవంబర్ డిసెంబర్లో కూడా వేస్తున్నారు, జనవరిలో కూడా వేస్తారు. ఇంకా పంట ఎవరు రైతులు కూడా తెలివైన కొందరు అంటున్నారు. ఏదైనా కానీ ఏది కూడా డిసైడ్ అవ్వలేము. పంట లేదని వీళ్ళు డిసైడ్ అవ్వట్లా, రేటు వస్తుందని మీరు డిసైడింగ్ ఏం కాదు అనమాట. ఏది ఏమైనా జనవరి ఫిబ్రవరి పోవాలి. జనవరి ఫిబ్రవరి పోతే అప్పుడు కూడా సరుకు ఇంతే వస్తుంది, 50,000 కన్నా తక్కువ వస్తుంది. అప్పుడు సరుకు వారికి సరిపోదు. పార్టీ వాళ్ళకి ఎక్కువ ఆర్డర్లు ఉంటాయి సీజన్లో. జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ 4 నెలలు కూడా కొత్త ఆర్డర్లు కానీ పాత ఆర్డర్లు కానీ రన్నింగ్ ఆర్డర్ కానీ ఎక్కువ డిమాండ్ ఉండేది. ఆ టైంలో సరుకు తక్కువ రావడం జరిగితే అప్పుడు ఏమైనా రేట్లు పెరిగే అవకాశాలు, ఎంత తొందరగా అయితే అంత పెరగదు. ₹1 2 5 రూపాయలు కేజీ కాడ 10 రూపాయలు పెరిగిద్దేమో కానీ మరీ ఎక్కువైతే ఎంత తొందరగా పెరిగే అవకాశాలు అయితే కనబడలేదు. జనవరి ఫిబ్రవరి పోవాలి. ఏదైనా అది ఒక్కటే టార్గెట్ వేసుకోండి ముందుగా చెప్పాలంటే ఏదైనా. అంతేగాని వేరేలాగా నేను ఎవరిని తప్పుపట్టి చెప్పట్లా, మీరు అర్థం చేసుకోవాలి. కొందరికి బాగానే అర్థమవుతుంది మనం చెప్పినవన్నీ, కొందరికి అర్థం కావట్లా. సుపీరియర్ క్వాలిటీ 145 రూపాయలు వేస్తున్నారన్న అన్నప్పుడు మీరు బెస్ట్లు కూడా 145కి వెయ్యండి, మా 140 మీడియం బెస్ట్లు కూడా 140కి వేయండి. యాడ్ తీసుకురమ్మంటారు. సైజు ఉన్న దాంట్లో కూడా దుమ్ము దుమారం ఉంటే ఆ రేటు వేయరు. సైజు రంగు బాగున్నా, తొడుము ఎక్కువ ఉన్న, ఆకుపట్టు ఎక్కువ ఉంటే వేయరు. ఏడవ చోట తెల్లగా ఉన్నా కానీ గ్రేడింగ్ ఉందని ఆ రేటు వేయరు. అది అర్థం చేసుకోకుండా మాయి డీలక్స్ మాయి ఆ కాలంలో పడినాయి,
అది చూసి కొందరేమో రా అబ్బాయి నువ్వు చెప్పడం తక్కువ చెప్పురా, ఇంకా 500 తక్కువ చెప్పు, ఏందో చెప్పడం అని అంటున్నారు కొందరు. ఏం చేయమంటారు? మీరు అర్థం చేసుకునే వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇక్కడ జరుగుతుంది చెప్పినా తప్పు అయిపోతుంది. జరిగింది చెప్తే మెయిన్ వాళ్ళు ఉన్నారు కొంతమంది రైతులకు బాగా అర్థమవుతుంది, అర్థం చేసుకుంటారు. ఎక్కడో కొందరు ఉన్నారు, ఒక 10% వాళ్ళు అర్థం చేసుకోకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి పలానా వాడు ఇట్లా చెప్పారు, రేటు ఎంత పోతుందంట, నువ్వు ఎందుకు వేయట్లేదు అంటే ఇంకేం చేస్తాం. సూపర్ 10 మొన్న 175 80 రూపాయలు వేశారు. 80 రూపాయలు కూడా జరిగింది. 80 రూపాయలు వేసాను కానీ నేను 75 పెట్టాను. ఎందుకంటే ఆ 80 రూపాయలు వేసాను, మీరు అది తీసుకెళ్ళి ఇంకొక ఆయన చూపిస్తారు. సూపర్ 10 80 రూపాయలు వేసాను. ఒక అబ్బాయి చెప్పాడు, మీరు ఎందుకు నువ్వు 65కి అమ్మావు అంటే ఆయన ఏం చేస్తాడు, సరుకులో క్వాలిటీ ఉండాలన్నా, అలాగంటే క్వాలిటీ ఆనని తెమ్మంటావన్నా, సేపిమంటావని అంటే తయారు చేయమంటావు అనుకోవచ్చు. నువ్వు కాదు, సైజు కొనేవాడికి సైజు రంగు అన్నీ నచ్చితే రూపాయి పెంచే కొంటారు. ఒక్కొక్కసారి సరుకు ఉండదు, సరుకు ఏమీ లేదు, ఇక్కడ ఒక్కసారి ఒక దగ్గరే సరుకు ఉంది అనుకోకుండా ఆయనకి చూడంగా నచ్చింది, నువ్వు చెప్పిన రేట్ ఇస్తాడు. నచ్చకపోతే ఆయన ఎవరు, అట్లాగే దాన్ని బట్టి మార్కెట్ నడుస్తుంది. అంతేగాని ఏదో ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్లని, ఈ కొట్టాయన మంచోడని, ఆ కొట్టాయన బాగా అమ్ముతారని ఎవరు కొనేది కాదు. క్వాలిటీ నచ్చాలి వాళ్ళకి, కొనేవాడికి క్వాలిటీ నచ్చితే రూపాయి పెంచి పెట్టే కొంటాడు. డీడీలు 75 80 రూపాయలు జరుగుతున్నాయి డీలక్స్. నేనేమో 80 రూపాయలు జరిగినోడు కూడా 75 రూపాయలు చెప్పాను. ఎందుకు మరి అందరూ 500 తక్కువ చెప్పు, చూసి చెప్పమన్నారని. 75 రూపాయలు దాకా 170 రూపాయలు వేస్తున్నారు కర్నూలు డీడీ కొత్తవేనంటే. 2-3 కామెంట్ చేసి నువ్వు తప్పు చెప్తున్నావు అన్న, వేరే ఆయన 180 రూపాయలు వేశారని చెప్తున్నాడు, నువ్వేంది మరి, అది అట్లా ఉండిద్ది అనమాట. బాగా చూసేవాడికి అర్థం చేసుకునే వాడికి అది తప్పుగా అనిపించింది. మరి తప్పుగా చూసి అర్థం చేసుకునే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది. అందుకే నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను ప్రతి ఒక్క క్వాలిటీ. డీడీలు ఏసీ ఇప్పుడు ఏసీ వాడికి ఏటికి పెద్దగా డిమాండ్ లేదు లెక్క ప్రకారంగా చెప్పాలంటే. ఒక తేజాకే కొద్ది డిమాండ్ ఉంది, తేజ ఉన్ను ఆర్మూరు, ఎందుకంటే కొత్తవి మంచివి రావట్లేదు కాబట్టి ఏసీ సరుకు కొంటున్నారు కొద్ది డిమాండ్గా, రేటు పెంచకపోయినా కానీ. ఇప్పుడు కొత్తవి ఎక్కువ వస్తున్నాయి, కొత్తవి 341 వస్తున్నాయి బాగా. 341 కర్నూలు డీడీ తేజ ఈ 3 రకాలు వస్తున్నాయి. అది కూడా పెద్ద పెద్ద లాట్ల వరకు రావట్లేదు, చిన్న చిన్న లాట్లే వస్తున్నాయి. ఒక 10, 20, 30 లోట్లు, 30 లాటు కూడా రాలా, ఎక్కువ 7 లాటు, 10 లాటు, 20, 30 లాటు అట్లా వస్తున్నాయి అనమాట. ఏదైనా కానీ దాన్ని బట్టి ఒక విధంగా అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎందుకు పెంచట్లేదు అనేది ఎవరు కూడా ఏమి చెప్పలేము. అన్న ఎందుకన్నా సరుకు లేదు కదా, ఎందుకు పెంచట్లేదు కావాలని అంటే ఎవరు మేము చేయలేము. కొందరు అంటారు సిండికేట్ మార్కెట్, అవి అవన్నీ కాదు. ఇక్కడ సరుకు రైతు వచ్చిందా కొనుక్కున్నారా పోయినారు, అంతేగాని ఇక్కడ ఎవరు ఏరేలాగా ఏ సంబంధము, ఎవరిని మోసం చేయలేని చూడరు ఎవరు కూడాను. అందుకని మనకు క్వాలిటీలో సరుకులో క్వాలిటీ ఉంటే జరుగుతున్న మార్కెట్లో రూపాయి పెంచి అమ్ముతున్నారు, లేదంటే ఏం చేయలేకపోతున్నారు. తాలు మొన్నటిదాకా 5,000 అనేది దొరికేవి కాదు, 6,000 అనేది దొరికేవి కాదు, 7-8 జరిగింది తాలు సీడు రకాలు. ఇప్పుడు 4,500 అన్నా, 4,000 అన్నా, 5,000 అన్నా కొనేవాళ్ళు లేరు. ఏం చేస్తాం అట్లయింది. ఎందుకంటే కొత్తవి వస్తున్నాయి, కొద్ది రంగులు ఉంటున్నాయి, మచ్చకాయలు ఉంటున్నాయి. 7-8 ఆ నెమ్ములు ఉంటే 5-6 కూడా దొరుకుతున్నాయి కొత్తవి. పాలాలు తీసుకొస్తే మాత్రం డ్రై క్వాలిటీ ఉంటే 7-8 నుండి దొరుకుతుంది. తేజ తాలు కూడా 7-8 నుండి పోతున్నాయి నెమ్ములు తీసుకొస్తే. కొంచెం డ్రై క్వాలిటీ ఉంటే 9-10 కలగలిపి వచ్చే వెనకరికి 9 నుంచి 10-11 దొరుకుతున్నాయి సీడ్ రకాలు కానీ తేజాలు కానీ ఏవైనా కానీ. అందుకని ఏసీ వాడికి డిమాండ్ తగ్గింది. ఇదంతా డిమాండ్ ఎంత మరి తొందరగా కొత్తకాయ ఇచ్చినాలు ఏసీ వాడికి డిమాండ్ రాదు. కొత్తకాయ రావాలి, కొత్తకాయలో కూడా క్వాలిటీ ఉంటేనే మంచి రేటు పోద్ది, క్వాలిటీ లేకుండా అది ఎట్లా పోద్ది. ఎల్లోలు వస్తున్నాయి కొత్తవి, కొత్తవి వచ్చేసరికి ఏసీ వాడి మీద మోజిపోయే డిమాండ్ తగ్గింది. కొత్తవి ఒక దగ్గర బాగా పాలాలు తీసుకొచ్చి 24,000 వేశారు. మరి నిన్న వీడియో పెడతా చూడండి, అవి ఆరెంజ్ కలర్ ఉన్నాయి 30,000 వేశారు. ఫుల్ గోల్డ్ కలర్ ఎల్లో కలర్ అయితే 35,000 కూడా వేశారంట 2 రోజుల ముందు. అంటే నేను చూడలేదు. నేను శుక్రవారం మాత్రం ఆరెంజ్ కలర్ ఉన్నాయి, సైజులు ఎంత ఉన్నాయి 6-3 టైపులోన 30,000 అంటే కేజీ 300 రూపాయలు రేట్ వేశారు ఎల్లోలు. అప్పుడు మరి కొత్త ఆడికి ఉండదు కదా. తాలు ఎల్లో గోల్డ్, ప్యూర్ ఎల్లో గోల్డ్ టైప్ ఉన్న తాలు అయితే 10,000 నుంచి 12,000 జరుగుతున్నాయి. ఆరెంజ్ కలర్లో ఉంటే 10,000-11,000 అడుగుతున్నారు అనమాట. అట్లా తాలు వచ్చేసరికి వాటిల్లో ఏదేమైనా ప్రతి ఒక్క క్వాలిటీ 2043 సూపర్ 10 3 బ్యాడ్గా కూడా 15-16,000కి మొన్నటిదాకా అడిగేవారు. ఇప్పుడు కొత్తగా వచ్చేసరికి వాటి మీద కూడా జరిగింది. చందండి బ్యాడ్కి కానీ డీడీలు 101 సువర్ణ బ్యాడ్కి కూడా కొత్తవి ఎక్కువ రావడం వల్ల వాటికి ఏసీ వాటికి లేదు. కొత్తవి కూడా 15,000-16,000 ఎక్కువ జరుగుతుంది మార్కెట్. 14,000 నుంచి 16,000 ఎక్కువ జరుగుతుంది. కర్నూలు డీడీ కూడా 14,000 నుంచి 16,000 ఎక్కువ జరుగుతున్నాయి. మీడియం బెస్ట్లు ఏదైనా కానీ. డీలక్స్ వచ్చేసరికి అయితే మాత్రం 16,500 నుంచి 17-17,500 దాకా వేస్తున్నారు. ఇట్లా ప్రతి ఒక్క క్వాలిటీ రోజు చెప్తున్న క్వాలిటీలే. మరి మీకు ఇవాళ చెప్పడం అయితే కొంతమంది సంఘం 414 అంటున్నారు, కొత్త కనబడలే ఏసీవే వస్తున్నాయి. అవి కూడా 10,000-13,000 ఎక్కువ మార్కెట్ జరుగుతుంది. బంగారం వస్తున్నాయి కొత్తవి. బంగారము రంగులు బాగుండే సైజు ఉంటే 13,000 నుంచి 14-15,000 దాకా వేస్తున్నారు కొత్తవి. ఏసీ రకాలు 17-18,000 ఉండేవి, 16,000 డౌన్ అయింది ఏదైనా కానీ. ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎవరో మార్కెట్ ఈరోజు మార్కెట్ రేపు ఉండదు, రేపు మార్కెట్ ఎల్లుండి ఉండదు. ఒక రోజు ఒకలా జరిగింది. క్వాలిటీలు ఉండాలా అనుకోకుండా ఈరోజు ఎక్కడ సరుకు లేదు, ఒక దగ్గరే సరుకు బాగుంది అనేసరికి పెంచే కొంటారు, నిండ మీద ఇవ్వాలా పెంచి జరిగింది.
లేదు ఏడ కాదు ఇంకో చోట దొరుకుతాయి, అలా ఆడ ఉన్నాయి, ఏడ 4-5 చోట్ల ఉన్నాయి అనుకో మంచి క్వాలిటీలు, అప్పుడు డిమాండ్ ఉండదు. ఏడ కాదు అక్కడ కొందాంలని చెప్పి తక్కువ కొడతారు అట్లాగా. అంతేగాని దాన్ని బట్టి వేరేలాగా సిండికేట్ ఇలా పెంచడము తగ్గించడం ఏమి ఉండదు. సరుకులు ఎక్కువ ఉంటే రూపాయి తక్కువ పోయిద్ది మార్కెట్, సరుకులు తక్కువ ఉంటే రూపాయి ఎక్కువ పోయింది. నేను శుక్రవారం నాడు ప్రతి శుక్రవారం డౌన్ అయ్యేది, నేను శుక్రవారం స్పీడ్గా జరిగింది. ఎందుకని? సరుకులు తక్కువ ఉన్నాయి, క్వాలిటీలు తక్కువ ఉన్నాయి, మీడియం బెస్ట్లు బిఎఫ్లు ఎక్కువ కనబడ్డాయి ఈ వారంలో. అందుకనే కొద్దిగా డీలక్స్ రకాలకి కొద్ది చురుగ్గా కొద్ది స్పీడ్గా కొన్నారు ఈ వారంలో. అర్థమైందా? మీడియం బెస్ట్లు ఎక్కువ పెట్టారు, శాంపిల్స్ బిఎఫ్ రకాలు ఎక్కువ పెట్టారు ఈ వారంలో. ఏదైనా కానీ యాడ్లో 100%లో 70-80% తక్కువ క్వాలిటీలు ఉన్నాయి, 20% వరకే మంచి రకాలు ఉన్నాయి. అందుకనే మంచి రకాలు రూపాయి స్పీడ్గా కొన్నారు, రూపాయి పెంచినా పెంచమని స్పీడ్గా కొన్నారు. తేజాలకి రూపాయి స్పీడ్ జరిగింది, 2-3 రూపాయల దాకా స్పీడ్ జరిగింది అనమాట. ఆరుమూరు కూడా 13,000 దాకా జరిగారు, అంత పైన అయితే ఆడ జరగలేదు. ఇట్లా ప్రతి ఒక్క క్వాలిటీ గురించి మీకు చెప్తే రోజు చెప్తున్నాం క్వాలిటీ గురించి. మరి ఇంక ఇవాళ శనివారం వీకెండ్ కూడా అన్ని వివరాలు ఇంకా దేనికి ప్రతి ఒక్క క్వాలిటీ గురించి మేము చెప్తున్నాం. ఏసీ రకాలకి పెద్దగా డిమాండ్ లేదు, కొత్త వస్తున్నాయి కాబట్టి. అది 341 నెంబర్ 5 కూడా కొత్త 341 వస్తున్నాయి కొత్తవి, 15,000 ఎక్కువ జరుగుతున్నాయి, 13,000 నుంచి 15,000 ఎక్కువ జరుగుతున్నాయి. బెస్ట్లు ఉంటే 15,500 16,000 వేస్తున్నారు. డీలక్స్ వచ్చేసరికి 16,500 17 క్వాలిటీలు ఉంటేనే, లేదంటే 15,000 లోపు ఎక్కువ వేస్తున్నారు. ఏసీ వాడికి కొద్దిగా డిమాండ్ తగ్గి అవి కూడా 15,000 నుంచి 17,000 జరుగుతున్నాయి నెంబర్ 5 కానీ ఇవన్నీ కూడాను. ఇలా ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.